బ్రేకింగ్ న్యూస్. జపాన్ను భూకంపాలు వణికిస్తూనే ఉన్నాయి. మరొకసారి జపాన్లో భయం చోటు చేసుకుంటుంది. మరొకసారి భూకంపం జపాన్ వాసులను వణికించింది. టోకరా సమీపంలోని ఐస్లాండ్స్లో భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్పై 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. సుమారు భూమి పొరలకు 30 కిలోమీటర్ల లోతులో ఏర్పడినట్టు తెలుస్తుంది. జూలై 5 తెల్లవారు 3:44 సమయంలో ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. భూకంపం ఎప్పుడు వస్తుందో ఊహించడం అసాధ్యమంటూ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇటు ర్యూక్యూ దీవుల్లో 5.4 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. దీని లోతు 10 కిలోమీటర్లుగా గుర్తించారు. జూన్ 21 నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో సుమారు 1000 భూకంపాలు సంభవించినట్లుగా సమాచారం. భూకంపం సంభవిస్తున్నప్పటికీ సునామీ హెచ్చరికలు లేవంటూ శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. మరోవైపు జ్యోతిష్య శాస్త్రవేత్త అయినటువంటి బాబా వాంగ్ జోస్యంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంటుంది. సాధారణం కంటే ఈ క్రమంలోనే టోకరా సమీపంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ఫిలిప్పీన్స్ మధ్య సముద్రంలో అలజడి రేగుతోంది. భూకంపం సంభవిస్తే తీవ్ర వినాశనం తప్పదంటూ అధికారులు అయితే చెప్తున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ భయం పెరుగుతోంది. దీంతో అటు ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటివరకు ఎలాంటి హెచ్చరికలు అధికారులు అయితే జారీ చేయని పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇటు భూకంప భయంతో ప్రజలైతే వణికిపోతున్న పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్తో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ప్రసిద్ధ కాలజ్ఞాని తుత్సుకి అలియాస్ బాబా వాంగ్ చెప్పినటువంటి అంశాలతో ఓ భారీ సునామీ రాబోతుంది, లేదా భారీ ఏదో ఉత్పన్నం రాబోతుందనే ఒక అంచనాల నడుమ ఏం జరగబోతుందనే టెన్షన్ కూడా ప్రస్తుతం ప్రజల్లో నెలకొంది. ఏదో జరగబోతుందనే ఒక ఉత్కంఠ కొంతమందిని అయితే మానసికంగా వేధిస్తున్న పరిస్థితి. కానీ శాస్త్రవేత్తలు మాత్రం అదేంటి పూర్తి స్థాయిలో దానికి శాస్త్రీయ నిరూపణ లేదని, ఇవన్నీ కూడా నమ్మాల్సిన అవసరం లేదంటూ కొట్టిపారేస్తున్నారు. దీనికి ఎలాంటి ప్రాక్టికల్ రుజువు ఏది లేదంటూ కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సాధారణంగా జపాన్ అనేది భూకంపాల జోన్లో ఉంది. ఎక్కువగా సెస్మిక్ యాక్టివిటీ ఉంటుంది. కాబట్టి రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న జపాన్లో సాధారణంగా భూకంపాలు సంభవిస్తాయని చెప్తుంటారు. ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో దాదాపు 7 టాప్ 7 ప్లేసెస్లో జపాన్ మొదటి స్థానంలో ఉంది. అలాంటి జపాన్ ఐలాండ్స్లో సాధారణంగా ప్రతి ఏడాది 1500కు పైగానే భూకంపాలు సంభవిస్తాయని చెప్తుంటారు. కానీ ఈసారి మాత్రం గడిచిన 15 రోజుల్లో కేవలం 15 రోజుల్లోనే 1000 భూకంపాలు పైగా సంభవించాయి. అవి కూడా 5.5 రెక్టార్ స్కేల్ వరకు కూడా నమోదైన పరిస్థితి కనబడుతుంది. అంతే 5 కంటే ఎక్కువ తీవ్రత 5.5 మ్యాగ్నిట్యూడ్తో ఇప్పటివరకు భూకంపాలు సంభవించాయి. 1000 భూకంపాలు సంభవించినట్టు చెప్తున్నారు. ఇప్పటికే టోకరా ఐస్లాండ్స్ని పూర్తిగా ప్రజలను అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఖాళీ చేయించారు. మొత్తం 12 దీవులు ఉన్నటువంటి టోకరా దీవుల్లో దాదాపు 7 మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు. ఆ 7 కూడా మొత్తం 700 మంది ఉంటారు. అక్కడ ఎక్కువగా పర్యాటకులు వెళ్తుంటారు. ఆ ప్రాంతానంతా కూడా ఇప్పుడు పర్యాటకులు ఎవరు రావద్దంటూ సూచిస్తున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా పర్యటనలు రద్దు చేసుకుంటున్నారు. ఉన్న ప్రజలు కూడా అక్కడి నుంచి ఖాళీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటివరకైతే సునామీ హెచ్చరికలు అయితే ఇంతవరకు అధికారులు అయితే జారీ చేయలేదు. తాజాగా నైరుతి జపాన్లోని ద్వీపాల్లో 5.4 తీవ్రతతో భూకంపం అయితే సంభవించింది. ఇది కొంతమంది నివాసితులను ఖాళీ చేయమని ప్రేరేపించిన వరుస ప్రకంపనలో తాజా భూకంపం చెప్పవచ్చు. టోకరా ద్వీప గొలుసుల్లో ఉదయం 6:29 దాదాపు 19 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. అయితే సునామీ హెచ్చరికలు అయితే జారీ చేయలేదని జపాన్ వాతావరణ సంస్థ అంటుంది. జపాన్ భూకంప తీవ్రత స్కేల్లో 7లో దీని తీవ్రత 5 కంటే ఎక్కువగా ఉంది. భూకంపం యొక్క తీవ్రత అలాగే ఆ భూకంపం యొక్క లోతు వరుసగా 5.3 అలాగే 20 కిలోమీటర్ల లోతుకు సవరించబడ్డ పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద వరుస భూకంపాలతో ఒక్కసారిగా ప్రజలైతే వణుకుతున్న పరిస్థితి కనబడుతుంది. బలమైన భూకంపాలు మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉన్నందున ఇల్లు కూలిపోయే అవకాశం ఉందని, కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అలాగే కొన్ని ఏజెన్సీలు హెచ్చరిస్తున్నాయి. జూన్
21 నుండి టోకరా ద్వీప గొలుసు ప్రాంతంలో గుర్తించిన భూకంపాల సంఖ్య 1000 దాటింది. జూలై 3న జపనీస్ స్కేల్లో 6 కంటే తక్కువ తీవ్రతతో 5.5 తీవ్రతతో ప్రకంపనలు ఆ ప్రాంతాన్ని కుదిపేశాయి. ఇక ఈ కాలంలో తీవ్ర ప్రకంపనలు ఎదుర్కొన్న అకుసేకి ద్వీపం నుంచి జూలై 4న ఫెర్రీ ద్వారా క్యూషు ప్రధాన ద్వీపంలోని కగోషిమాకు దాదాపు డజన్ మందికి పైగా నివాసులను తరలించినట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద ఆ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం జనాల్ని ఖాళీ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. గురువారం నాడు సంభవించిన బలమైన భూకంపం తర్వాత జపాన్ అధికారులు ఒక చిన్న దక్షిణ ద్వీపంలోని దాదాపు 100 మంది నివాసితులను ఖాళీ చేయాలని కోరారు. ఈ ప్రాంతంలో 1000 కంటే ఎక్కువ ప్రకంపనలు సంభవించాయి. ఇక అకుసేకి ద్వీపంలోని ఒక పాఠశాల ఆట స్థలం నివాసితులను ఖాళీ చేయమని కోరుతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. మరోవైపు కుషు ప్రాంతానికి దక్షిణంగా ఉన్న టోకరా ద్వీప గొలుసులో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తున్నట్టుగా చెప్తున్నారు. నివాసితులందరూ సురక్షితంగా ఉన్నారని నిర్ధారించిన తర్వాత తరలింపు సూచనను ప్రస్తుతం అక్కడ ఎత్తివేసినట్టుగా తెలుస్తుంది. ఇక 5.5 మ్యాగ్నిట్యూడ్తో తీవ్ర భూకంపం అయితే సంభవించింది. దీంతో ఒక్కసారిగా 12 మారుమూల టోకరా దీవుల్లో 7 జనావాసాలున్నాయి. మొత్తం 700 మంది నివాసితులు ఉన్నారు. ఇక ప్రస్తుతం అయితే జపాన్ వాతావరణ సంస్థ అలాగే సునామీ పరిశీలన విభాగం డైరెక్టర్ అయతాకా ఎబిటా మాత్రం ఇప్పటివరకైతే ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని చెప్తున్నారు. భూకంపాలు బలంగా ఉన్న ప్రాంతాల్లో ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి తీవ్రతతో కూడిన భూకంపాల గురించి జాగ్రత్తగా ఉండమంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పశ్చిమ అంచున ఉన్న 4 ప్రధాన టెక్టోనిక్ ప్లేట్లపైన కూర్చున్న జపాన్ ప్రపంచంలోనే అత్యంత భూకంప చురుగ్గా ఉండే ప్రదేశాల్లో ఒకటిగా చెప్తారు. సో దాదాపు 125 మిలియన్ల మందికి నివాసంగా ఉన్న ఈ ద్వీప సమూహం సాధారణంగా ప్రతి సంవత్సరం 1500 భూకంపాలను అనుభవిస్తుంది. అలాగే ప్రపంచంలోని భూకంపాల్లో 18% వరకు ఉంటుంది. 2011లో 9 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో వచ్చిన భూకంపం సునామీకి దారితీసింది. దీని ఫలితంగా దాదాపుగా 18,500 మంది మరణించారు. అలాగే ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంట్లో వినాశకరమైన యురేనియం కరిగిపోవడానికి కారణమైంది. ఇక భూకంపాలను అంచనా వేయడం చాలా కష్టంగా చెప్తున్నారు. కానీ జనవరిలో ఒక ప్రభుత్వ ప్యానెల్ రాబోయే 30 సంవత్సరాల్లో జపాన్ వెలుపల ఉన్న నాన్కై ట్రఫ్లో పెద్ద భూకంపం సంభవించే సంభావ్యతను దాదాపు 80% వరకు పెంచుతోంది. మార్చిలో ప్రభుత్వం ఒక కొత్త అంచనాను విడుదల చేసింది. మెగా భూకంపం అలాగే సునామీ దాదాపు 2,98,000 మరణాలకు అలాగే దాదాపు 2 ట్రిలియన్ల వరకు కూడా నష్టానికి కారణమవుతుందని చెప్తున్నారు. సో ఈ వారం ప్రభుత్వం ఒక నివేదిక విడుదల చేసింది. అటువంటి మెగా భూకంపానికి సిద్ధం కావడానికి ఇంకా చాలా ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్తున్నారు. సో సోషల్ మీడియా ద్వారా పెద్ద భూకంపం వచ్చే అవకాశం ఉందని వ్యాపించిన నిరాధారమైన భయాల కారణంగా కొంతమంది విదేశీ పర్యాటకులు జపాన్కు రావడానికి అయితే ప్రస్తుతం వెనుకాడుతున్నారు. 2021లో తిరిగి మ్యాంగా కామిక్ జూలై 5, 2025 ఒక పెద్ద విపత్తు అంచనా వేయడం కోసం చెప్పినటువంటి ఏదైతే ఉందో మ్యాంగా కాలజ్ఞాని బాబా మాంగా చెప్పినటువంటి అంశాలు ఇప్పుడు మరింత సంచలనం రేపుతున్నాయి. ఆమె చెప్పిన దాని ప్రకారం నేను చూసిన భవిష్యత్తు అంటూ ఆమె సొంతంగా ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో జపాన్లో ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతంలో ఒక భారీ సునామీ రాబోతుందంటూ మాంగా ఆర్టిస్టు బాబా మాంగా చెప్పిన అంశాలు ఇప్పుడు మరింత సంచలనం రేపుతున్నాయి. ఆమె చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఖచ్చితంగా ఏదో పెద్ద విపత్తే రాబోతుంది పసిఫిక్ మహాసముద్ర తీరంలో, ముఖ్యంగా ఫిలిప్పైన్స్ జపాన్ ఆ సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో సముద్ర గర్భం నుంచి భయంకరమైన భూకంపంతో అలలు ఏకంగా ఆకాశ హార్మ్యాలంత ఎత్తు, అంటే పెద్ద పెద్ద దాదాపు స్కై స్క్రాపర్స్ అంత భవనాల ఎత్తులో ఆకాశాన్ని తాకేలా అలలు వస్తాయి. అవన్నీ కూడా జపాన్ తీర ప్రాంతాన్ని అలాగే పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతాన్ని అంతా కూడా ముంచెత్తుతాయి. లక్షల్లో ప్రాణ నష్టం ఉంటుంది, పెద్ద విపత్తు సంభవించబోతుందంటూ ఆమె చెప్పిన అంచనాలతో చాలామంది జనాలు ఆ ప్రిడిక్షన్ను నమ్మే వాళ్ళు చాలామంది భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఆమె చెప్పిన అంశాలు
చాలా వరకు నిజమయ్యాయనే ఒక వాదన కూడా ఉంది. ముఖ్యంగా బ్రిటిష్ యువరాణి డయానా చనిపోతుందంటూ ఆమె చెప్పడం, అది నిజమవడం, ఒక నల్ల జాతీయుడు అమెరికాకు అధ్యక్షుడు అవుతాడని చెప్పడం, బరాక్ ఒబామా ప్రెసిడెంట్గా అమెరికాకు అధ్యక్షుడు అవడం, అలాగే కరోనా లాంటి విపత్తు ఒకటి ప్రపంచాన్ని వినాశనం చేయబోతుందంటూ ఆమె చెప్పిన అంశం. అందులో భాగంగానే 2019లో కరోనా రావడం ప్రపంచంలో, ఇక 2011లో జపాన్ను ఒక భారీ సునామీ రాకాసి అలలు విరుచుపడతాయని చెప్పింది, అది కూడా సునామీ వచ్చింది, నిజమైంది. సో ఇలాంటి కొన్ని ప్రెడిక్షన్ అంటే కొన్ని కాలజ్ఞానంతో ఆమె ఊహించి చెప్పిన జ్యోతిష్యం ఏదైతే ఉందో అవి కొన్ని అంశాలు నిజమవడంతో చాలామంది బాబా వాంగా చెప్పిన అంశాలు నిజం కాబోతున్నాయంటూ కొంత భయాందోళనకైతే గురవుతున్నారు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం వీటికి ఎలాంటి శాస్త్రీయ నిర్ధారణ లేదు, ఎలాంటి ఖచ్చితమైనటువంటి ప్రూఫ్ లేదంటూ కొట్టిపారేస్తున్నారు. ఇదంతా కూడా కేవలం ఒక కొన్ని నమ్మకాలు మాత్రమే అంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా జపాన్లో భారీ విపత్తు ఒకటి రాబోతుంది అనేదానికి సంకేతంగా కొన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే పసిఫిక్ తీర ప్రాంతంలో భారీ మేఘాలు కమ్ముకుంటున్నాయి, జాయింట్ క్లౌడ్ ఒకటి ఏర్పడింది. అలాగే ఆ ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా కూడా తయారవుతుంది. అలాగే వరుస భూకంపాలు, ఒక ఏడాదిలో రావాల్సిన భూకంపాలు ఒక 2 వారాల్లోనే ఇప్పటివరకు 1000 భూకంపాలు వచ్చాయి. దీంతో చాలామంది భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరగబోతుందో అన్న టెన్షన్ జపాన్ వాసులో నెలకొంది. జూలై 5కు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ నడుస్తుంది, ఒక డిజాస్టర్ అంటూ. జూలై 5 డిజాస్టర్ అంటూ ఒక ట్రెండింగ్ అయితే నడుస్తుంది సోషల్ మీడియాలో. సో కాలజ్ఞాని బాబా వాంగ చెప్పినటువంటి అంశాల పరంగా చూస్తే ఏదో జరగబోతుందనే ఒక నమ్మకం అయితే కొంతమందిలో ఉంది. దాన్ని కొంతమంది విశ్వసిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ అది నిజం అవ్వచ్చు కాకపోవచ్చు అనే అంచనాలు కూడా ఉన్నాయి. శాస్త్రవేత్తలు మాత్రం దాన్ని కొట్టిపారేస్తున్నారు. కానీ అదొక ప్రెడిక్షన్ మాత్రమే. మళ్ళీ వ్యూవర్స్ అడ్వైస్ మీకు చెప్తున్నాం, కేవలం ఇలాంటి అంశాలను పదే చెప్పడం ద్వారా కొన్ని అంశాలను నమ్మకాలు లేదా అపనమ్మకాలను మీ మీద మీకు చెప్పే ఉద్దేశం కాదు, కేవలం మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే, సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలను మీ దృష్టి తీసుకురావడమే బిగ్ టీవీ ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగానే ఈ బాబా వాంగ సంబంధించినటువంటి ప్రెడిక్షన్ ఏదైతే ఉందో ఆమె రాసిన ద ఫ్యూచర్ ఐ సా, నేను దర్శించిన భవిష్యత్ అంటూ ఆమె స్వయంగా చేత్తో రాసిన ఒక పుస్తకం. బల్గేరియాకు చెందిన ఆమె ఒక కాలజ్ఞాని. 20 సంవత్సరాల్లోనే ఒక చిన్న యాక్సిడెంట్తో కళ్ళు కోల్పోయింది కొన్ని కారణాల వల్ల, ఆరోగ్య కారణాల వల్ల. దాంతో ఆమె భవిష్యత్తును ఊహించి ఒక కొండ ప్రాంతంలో ఉండేది. ఆ కొండ ప్రాంతంలో ఉంటూ ఆమె భవిష్యత్తును ఊహించి కొన్ని పుస్తకాలు రాసేది. దాంతో చాలామంది ఇంగ్లీష్ వాళ్ళు, వ్యాపారవేత్తలు కానీ రాజకీయ నాయకులు కానీ ఆమె దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకునే వాళ్ళు, భవిష్యత్తు చెప్పేవాళ్ళు. ఆమె చెప్పిన అంశాలు చాలా వరకు నిజమవుతుండడంతో ఆమెను నమ్మిన వాళ్ళు కూడా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా పాశ్చాత్యులు సాధారణంగా ఇలాంటి నమ్మరు. కానీ చాలామంది వెళ్ళి ఆమె దగ్గర జ్యోతిష్యాన్ని, భవిష్యత్తును చెప్పించుకోవడంతో చాలా పాపులర్ అయింది. ఆ రకంగా కాలజ్ఞానిగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, సరిగ్గా వీరబ్రహ్మేంద్ర స్వామిలాగా ఆమె కూడా ఒక కాలజ్ఞానిగా అవతరించింది. దీంతో ఆమె చెప్పిన దాంట్లో ఈ జపాన్ సునామీ రాబోతుంది, ఏదో భూకంపం ఉండబోతుందనే ఒక భారీ హెచ్చరికలు కూడా ఉన్నాయి. దాంతో చాలామంది జూలై 5న ఏదో జరగబోతుంది జూలై మాసంలో అనే ఒక ట్రెండింగ్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. సరే, అది నమ్మకపోవడం వాళ్ళ విచక్షణ బట్టి ఆధారపడుతుంది. మళ్ళీ చెప్తున్నా, వ్యూవర్స్ అడ్వైస్, ఇదొక కేవలం ఇలాంటి వార్తల గురించి పదే చెప్పడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే మా ప్రధాన ఉద్దేశం. సో వాటెవర్ ఏమైనప్పటికీ కూడా జపాన్లో భారీ భూకంపాలు అయితే సంభవిస్తున్నాయి. వరుస భూకంపాలతో జపాన్ వణికిపోతుంది. మళ్ళీ నైరుతి జపాన్లో 5.5 మ్యాగ్నిట్యూడ్తో ప్రస్తుతానికైతే టోకరా దీవుల్లో భారీ భూ ప్రకంపాలు సంభవించాయి. ప్రస్తుతానికి ఆ ప్రాంతాన్నంతా కూడా ఎవాక్యువేట్ చేస్తున్నారు, ఖాళీ చేస్తున్నారు, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ట్రావెలర్స్ని, ముఖ్యంగా టూరిస్టులని, సందర్శకులను ఎవరిని కూడా ప్రస్తుతం అక్కడికి అలౌడ్ చేయట్లేదు. ఆ భయంతో, ఏదో జరగబోతుందనే ఒక పుకార్లతో, భయంతో కూడా ప్రస్తుతానికి జనాలు కూడా ఎవరు అక్కడికి వెళ్ళట్లేదు. దాదాపుగా విదేశీ ప్రయాణికులంతా కూడా ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం చాలా అలర్ట్గా కొనసాగుతుంది. కానీ ఇప్పటివరకైతే ఆశ్చర్యకరంగా అక్కడ ఎలాంటి సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయని పరిస్థితి. చూడాలి, అధికారులు ఇంకా ఆ ప్రాంతానికి సంబంధించి జపాన్లో ఇంకా భూకంపానికి సంబంధించిన శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు ప్రజలకు అప్రమత్తులు చేస్తూ సలహాలు సూచనలు అందిస్తున్నారు.